బ్యాలరీనా మూవీ రివ్యూ. జాన్విక్ వరల్డ్ నుంచి బ్యాలరీనా అనే సినిమా చూశాను. చూశాక నాకెలా అనిపించిందో నా ఒపీనియన్ ఈ వీడియోలో చెప్తాను. ముందుగా ప్లాట్ విషయానికి వస్తే, బ్యాలరీనా చిన్నప్పుడు తన ఫాదర్ని చంపిన వాళ్ళపై పెద్దయ్యాక రివెంజ్ ఎలా తీర్చుకున్నది అనేదే సినిమా. ఈ స్టోరీ జాన్విక్ థర్డ్ అండ్ ఫోర్త్ పార్ట్కి మధ్య జరుగుతుంటుంది. ఈ సినిమా చూశాక నాకెలా అనిపించిందంటే, యాక్షన్ కోసం ఒకసారి చూడొచ్చు అనిపించింది. జాన్విక్ సినిమాల కన్నా బాగుందా అంటే నాకైతే జాన్విక్ సినిమాలే బాగున్నాయి ఈ సినిమాతో పోలిస్తే. సినిమాలో పాజిటివ్స్ వచ్చేసి అన్నా డే యామ్స్ యాక్టింగ్ అదిరిపోయింది. యాక్షన్ సీన్స్లో బాగా యాక్ట్ చేసింది. యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. జాన్విక్ సినిమాలో హైలైట్ వచ్చేసి యాక్షన్ సీన్సే. ఆ వరల్డ్లో నుంచి వస్తున్న సినిమా కాబట్టి యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. మెయిన్గా సెకండ్ హాఫ్లో వచ్చే యాక్షన్ సీన్స్ బాగున్నాయి. టెక్నికల్గా కూడా సినిమా బాగుంది. ఈ సినిమాలో జాన్విక్ క్యామియో కూడా బాగుంటుంది. ఇక నెగిటివ్ విషయానికి వస్తే, సినిమా స్టార్టింగ్ ఒక మంచి యాక్షన్ సీన్స్తో స్టార్ట్ అయినా బాలరీనా ట్రైనింగ్ పోర్షన్స్ మొత్తం బోర్ కొట్టించాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం ట్రైనింగ్ సీన్సే పెట్టి బోర్ కొట్టించారు. యాక్షన్ సీన్స్ మొత్తం సెకండ్ హాఫ్లోనే పెట్టారు. ఫస్ట్ హాఫ్లో మొత్తం సోదే ఉంది. అలాగే సినిమాలో ఉన్న ఎమోషనల్ పాయింట్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఎందుకు బాలరీనా ఫాదర్ని చంపారన్న దానికి స్ట్రాంగ్ రీజన్ ఉండదు. యాక్షన్ సీన్స్ ఉన్న జాన్విక్ రేంజ్లో ఉండవు. జాన్విక్ క్యారెక్టర్కి కనెక్ట్ అయినట్టు బాలరీనా క్యారెక్టర్కి కనెక్ట్ కాలేం. ఫైనల్గా ఓన్లీ యాక్షన్ కోసం సినిమాను చూసేయచ్చు. నాకైతే యావరేజ్ అనిపించింది. మీరు చూసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఈ రివ్యూ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.